శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కోసిగి పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా కోసిగిలో మొన్న రాత్రి సిద్దప్పపాలెం వీధిలో ఉన్న శ్రీ మారెమ్మ అవ్వగుడి సమీపంలో ఈ గొడవ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొన్న సాయంత్రం ఈదురుగాలులు బలంగా వీచడంతో మారెమ్మ గుడిలో ఉన్న గోడ గడియారం కింద పడి అద్దాలు పగిలిపోయాయి. దీంతో పగిలిన అద్దాలను ఓ వ్యక్తి పక్కనే ఉన్న మూతపడ్డ బావిలో వేసేందుకు వెళ్లాడు. బావి పక్కన నివాసం ఉంటున్న సలాం అనే వ్యక్తి తమతో గొడవపడి తమపై దాడి చేశారని స్థానికులు తెలిపారు. అలాగే ఇంటిపై నుంచి సలాం కుటుంబ సభ్యులు పెట్రోల్ చల్లి తమపై దాడి చేశారని వారు వాపోయారు. తమను చంపేందుకు ప్రయత్నం చేశారని కోసిగి పోలీస్ స్టేషన్లో మొన్న రాత్రి మారెమ్మ గుడి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సలాం మాట్లాడారు. హఠాత్తుగా మా ఇంటి సమీపంలో అద్దాలు పడేయడంతో ఆ వ్యక్తిని మందలించానని, నీవు ఎవరు నాకు చెప్పడం అంటూ ఆ వ్యక్తి తనతో గొడవకు దిగారని తెలిపారు. నేను ఆ సమయంలో బాత్రూంకు వెళ్లానని, గొడవ పడేందుకు కాదని సలాం తెలిపారు. ఈ విషయంపై కోసిగి ఎస్ఐ మంజునాథ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ఇరు వర్గాలపై కోసిగి పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. బాయ్ బుంచాలంటే బుంచాలని మాతో అందరితో సంతకం చేపించి బుంచేసినారు బాయ్ మాత్రం. కానీ ఇంకా ఆడ కొట్లాడేది రామాయణం చేసేది ఎక్కువ ఉంది. వాళ్ళు దేవుని గుడి కడే పాస్ పోసేది కొట్లాడతారు. పోయేకి లేదు. కొట్లాడేదే ఆడవాళ్ళని గొప్ప మాట్లాడినాం. గాడిదలా సాగేది మీ అమ్మ చంపాల్సిందే. ఇంతకు ముందు తావు అవన్నీ ఏంటుండదా సార్? అది తెలుదు మాకు ఎప్పుడు మొదలు పెద్దలు తాకనంటే ఉండదు. ఆ పిల్లోడు అద్దం పగిలిపోయింట మారం గుళ్ళందు పగిలేసింట పారేసేకపోయినాడు. ఆ పిల్లని ఒక్కరిని చూసుకొని కొట్టినారు. ఎందుకు కొట్టినాడు? తెరువుకు రావద్దంటున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు తిరిగినామ్మా మా తెరువుకి, ఇప్పుడు రావద్దు ఎందుకు వచ్చిన వాళ్ళు ఆయన. ఇప్పుడు ఫుల్ తాగినాడు. ఆయన తాగినాడు అని చెప్తే కూడా తాగినాడు కదా అని ఆయన తప్పు ఉందని చెప్పమని చెప్తే వాళ్ళ కొడుకులు కూడా ఆయన కల్లా సపోర్ట్ చేసి మమ్మల్ని రాయితో కొట్టేసినాడు. మాట్లాడుతున్నాడు మేము నరకమంట నరకము అది ఇది అని మాట్లాడుతున్నాడు ఆయన. రసీదు తిరిగేది కానీ లేదు, బొందేసినాడు మొత్తం. ఇంతకుముందు వాళ్ళు ఇల్లు అక్కడే ఉన్నది. దేవరప్పుడు కానీ ఇట్లా దావాలి మొత్తం. దేవరప్పుడు కానీ మారమ్మది కసు అంతా వేసేకపోయినప్పుడు కూడా కొట్లాట జరిగింది వాళ్ళది దేవరప్పుడు కానీ ఫోన్ లేని ప్రతిసారి ఇలాగే సార్. ఈసారి మాత్రం పిల్లల్ని చూసుకొని చాలా గట్టి కొట్టారు. అందువల్ల ఈ పిల్లలకి మాట్లాడాలని పోయింటే వెనక రాళ్ళు కూర్చున్నాడు మొత్తము. మీరేం నా యాత్రలు పెరుగుతారా? ఎవడో వచ్చి ఏం చేశాడు మమ్మల్ని? మీరేం చేస్తారని చేయికి తగిలింది. అసలు పైకి లేవట్లేదు. మాట్లాడిన మొత్తం పెట్రోల్ వేసారు. కొడుకులో పెయిన్ వచ్చి నూనె నొక్కుతారు. మా పిల్లలు దొరకని దావాలని మాన పోయింది. ఇల్లు